ఆరుగురు మంత్రులలో కొత్తగా వచ్చే 6 మంత్రులు యాజ్ ఏ సీనియర్గా అద్దంకి దయాకర్ని చూసుకోవచ్చా? అధిష్టానం నిర్ణయిస్తే ఉంటా నేను ఏ దాంట్లోనైనా. అధిష్టానమే నాకు టార్గెట్ అయితే అధిష్టానం మిత్రమా. నేను నా రాజకీయ జీవితం చాలా సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీతో ఉండాలని కోరుకొని ఒక రకమైన యోగిలాగా ఉన్న నేను ఇప్పుడు. ఫస్ట్ టైం ఓడిపోయినా పార్టీనే వదిలి వెళ్ళిపోలే, సెకండ్ టైం ఓడిపోలే, ఓడగొట్టిండ్రు, అది ఇంకా కేసు ఉన్నది, అది ఏమొస్తుందో చూద్దాం. బట్ నేను కాంగ్రెస్ పార్టీతో ఉండడం నాకు అవసరం. పార్టీ నన్ను ఎట్లా వినియోగించుకుంటుంది అనేది ఆలోచిస్తా. కానీ నాకు ఇది ఎలిజిబుల్ అని అనుకో, నేను అడిగితే ఇచ్చేదేం కాదు, అర్హత కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అర్హత నాకు ఉన్నదే అనుకుంటా నేను దేనికి. ఇప్పుడు ఇన్నిట్లలో మీరు పేర్లు వేసిండ్రు, దేన్ని వదిలేసిండ్రు? ఒక ముఖ్యమంత్రి పదవి తప్పితే అన్ని డిప్యూటీ సీఎం నుంచి ఓము అన్ని మంత్రి పదవులు వేసిండ్రు, ఎంపీ వేసిండ్రు, ఎమ్మెల్యే వేసిండ్రు, ఇంకా అన్ని పీసీసీ కూడా వేసిండ్రు ఒక దశలో. కానీ దయాకర్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక నమ్మిన సైనికుడిగా ఉంటాడు. కాంగ్రెస్ పార్టీకి నేను భవిష్యత్తులో చేయాల్సిన పని చాలా ఉంది. ఎందుకు అంటున్నంటే, నాలాంటి యువకులు లేదంటే నాలాంటి వ్యక్తులు పార్టీకి చాలా భవిష్యత్తులో అవసరం ఉంటుంది. నేను ఆ పని కొరకు కూడా వెయిట్ చేస్తున్నాను. ఆ పనికి దయాకర్ మంత్రిగా చేస్తే మంచిగా ఉంటుందని పార్టీ నిర్ణయించింది అనుకోండి, కాదంటే ఆయనకి నేనెవరిని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కావాల్సింది ప్రజాప్రతినిధిగా కావాలి. ఇది నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. లేదు దయాకర్ ఇంకా ఇంతకంటే బెటర్ పొజిషన్ కావాలని పార్టీ అనుకుంటే దాన్ని మనం కాదనలేము. ఏదైనా సరే నేను మొదటి నుంచి చెప్తున్నా, మొట్టమొదటిసారి టికెట్ ఇచ్చేటప్పుడు కూడా నాకు టికెట్ అనౌన్స్ అయిన తర్వాత టికెట్ తీసేసిండ్రు. నేనేం పార్టీని దూషించలే, ఏమనలే. మళ్ళీ సోనియా గాంధీ గారు అప్పుడు మన డిఎస్ గారితో వాళ్ళతో మాట్లాడి, అందరితో పొన్నాల లక్ష్మయ్య గారితో మాట్లాడి మమ్మల్ని పిలిపించింది ఢిల్లీకి. నెక్స్ట్ డే తన ఇంట్లో ఉండి చాలాసేపు మాట్లాడిన తర్వాత మీరు ఏం ఫీల్ కావద్దంటే, మేము తెలంగాణ మూమెంట్ నుంచి వచ్చినాం, డెఫినెట్గా మేము పార్టీ కొరకు పనిచేయడానికి వచ్చినాం తల్లి అని చెప్పినాం. ఆ రోజు ఆమె టికెట్ ఇచ్చింది, పోటీ చేసినాం, స్వల్ప మెజారిటీతో ఓడిపోయినాం. సెకండ్ టైం కూడా అట్లనే రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా మా నాయకుడే పీసీసీ ప్రెసిడెంట్, ఇప్పుడైతే మా నాయకుడే ముఖ్యమంత్రి. ఆయన నా పట్ల ఏ అవగాహనతో ఉన్నాడో నేనేందో తనకు తెలుసు. కాబట్టి నన్ను ఏ క్షేత్రంలో వాడుకోవాలి, ఎట్లా వాడుకోవాలనేది పార్టీని, మై లైఫ్ విత్ కాంగ్రెస్ పార్టీ, దట్స్ ఇట్. నేను అంతకంటే ఎక్కువ మనం మాట చెప్పడం కూడా వేసి ఏదో ఇప్పుడు ఏది కాలేదు కాబట్టి దయాకర్ ఏదో చెప్తున్నాను కాదు. రేపు ఏదైనా కాకపోయినా నా భవిష్యత్ కార్యాచరణలో కాంగ్రెస్తో మేమెందుకు ఉండాలనో, కాంగ్రెస్ మాకెందుకు అవసరమో మీకే తెలుస్తుంది. అద్దంకి దయాకర్ లాంటి వాడు ఎంత అవమానాలు జరిగినా, ఎంత పదవులు ఇవ్వకపోయినా కాంగ్రెస్తో పార్టీతో ఎందుకున్నాడు రా అంటే ఇందుకు అని జనానికి తెలిసే రోజులు కూడా ఉంటే మేము కూడా ఆ ప్రక్రియ కొరకు చూస్తున్నప్పుడు నేను అనుకుంటుంటే మాలమానాడని సంఘం ఒకటి పెట్టినాం, దీంతో ఏం చేయొచ్చు, సామాజిక పరివర్తన ఇట్లాంటి ఆలోచించినాం. ఒక్క ఉదుటిన తెలంగాణ మూమెంట్ వచ్చింది. దాంట్లో అద్దంకి దయాకర్ అంటాడు 30 yearsలోనే పెద్ద ఏమంటాం వెల్ నోన్ ఫేస్ అయిపోయిండు తెలంగాణ మూమెంట్లో. ఎందుకు అంత సిన్సియర్గా పోరాడినాం. ఈ 10 సంవత్సరాలు ఎట్లా పోరాడి మేము ప్రజలకు దగ్గరైనాము, ఈ 10 years కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి, కాంగ్రెస్ పార్టీ కొరకు కొట్లాడి, నాకు తెలిసి పెద్ద నాయకుల కంటే ఎక్కువ పేరు వచ్చింది. మేము గెలిచినా ఓడినా పక్కన పెట్టు, కాంగ్రెస్ పార్టీ కొరకు కొట్లాడితే. అలాంటి నాయకులను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వదలదు. మేమైతే కాంగ్రెస్ పార్టీని ఎట్లాగూ వదలం. ఎందుకంటే అంతకంటే డెమోక్రటిక్ పార్టీ అయితే నాకు తెలిసి ఈ దేశంలో లేదు. ఇది నా అంచనా. మంత్రిని చేస్తారు, చేయండి, చేయలేకపోతే నో ఇష్యూ. ఇక్కడ నేను చూస్తున్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి నాకు మధ్యన జరుగుతున్న ఏవైతే ఇవి కొన్ని ఏమంటాం డిస్టర్బెన్సెస్ అని కొంతమంది అంటున్నారు, దయాకర్ నిన్నేదో ఏది కానియకుండా ఏదో చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అది అని. నేను పార్టీలకు వచ్చేటప్పుడే నా సమయాన్ని మిగిల్చిన కాంగ్రెస్ పార్టీకి నా సమయాన్ని ఇస్తాను వచ్చిన నేను. వీడికొచ్చి దయాకర్ ఏం నష్టపోలే. దయాకర్ 2 సార్లు టికెట్లు వచ్చినాయి. దయాకర్కు తన జీవితంలో చాలా మహోత్కృష్టమైన పేరు వచ్చింది. రేపు దయాకర్కు పదవులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యే కాదు నాకున్న అంచనా మేరకు. కాబట్టి ఆ అవకాశం వస్తే అదృష్టమే.
కానిద్దాం. రాకపోతే కాంగ్రెస్ పార్టీకి మరింత వన్నె తెచ్చే కార్యక్రమాలు చేద్దాం, కార్యాచరణతో ముందుకు పోదాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.